शिवाय गुरवे नमः। 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 దక్షిణామూర్తికి వటమూలము అన్నారు. వృక్షము యొక్క మూలంలో అంటే ఆ యొక్క వృక్షము కింద ఆయన కూర్చుంటారు అని అంటే ఆ అర్థము ఇక్కడ మనం సూక్ష్మాన్ని తీసుకోవాలి. ఎందుకు కూర్చున్నాడు అని అంటే ఆయనకి లేఖనా లేకపోతే చాతగాక ఇలాంటివన్నీ అజ్ఞానులు మూర్ఖంగా ఉండేవాళ్ళు ఆలోచిస్తారు. అంటే అర్థము అతనికి దేని పట్ల కూడా వ్యామోహం లేదు అని. ఎండ వచ్చినా వాన వచ్చినా గబుక్కున తలదాచుకోవడానికి ఎవరైనా సరే రోడ్డు మీద ఉన్న చెట్టు కిందకే పరిగెడతారు. అది మనకి ఒక ఆశ్రయం కల్పిస్తుంది. అంటే అన్నిటికన్నా తక్కువది అని అర్థం. అలానే దాన్ని చిన్న ఇదిగా చూడటం అని కాదు. ఆ చిన్న వృక్షమే అంటే మనం ఎందుకు పనికిరాదు అని ఓ రోడ్డు మీద ఓ పక్కగా పడేసిన వృక్షం కూడా మొలచిన వృక్షం, మనం పెంచక్కర్లేదు దాన్ని. అలాంటి వృక్షం కూడా నీకు ఆశ్రయం ఇస్తుంది. తాత్కాలికంగా నీకు ఒక ఆశ్రయం ఇస్తుంది. ఎండ వాన అనండి, మామూలుగా కూడా ఇళ్లలో చెట్లు ఉంటే అలసిపోయినప్పుడు అనండి, లేకపోతే కొంచెం ప్రశాంతంగా ఉండాలంటే ఇప్పుడు అంటే అవకాశాలు లేవు. పూర్వకాలం పల్లెటూర్లలో అలా పెద్ద పెద్ద చెట్లు పెరట్లో ఉంటే అక్కడ కూర్చుని సేద తీరేవారు, అక్కడ మంచాలు వేసుకుని పడుకునేవారు. అది ఒక పరమానందాన్ని ఇస్తుంది. అక్కడ ఇంట్లో ఏసీలో కన్నా కూడా ఒక వృక్షం కింద పడుకున్నప్పుడు ఆ యొక్క ఆనందం వేరుగా ఉంటుంది. సరే, ఇది మనిషిని బట్టి మారుతూ ఉంటుంది. అదే విధంగా భోగభాగ్యముల పట్ల క్షమత ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన అభిప్రాయం. కొందరికి విపరీతమైన, నిన్న చెప్పుకున్నట్టుగా డాంబికాలు ఉంటాయి కొంతమందికి, అవి ఉండి తీరాలి. అంటే అదే ఇంగ్లీష్ లో స్టేటస్ సింబల్ అలా ఉంటుంది. కొంతమందికి ఎన్నున్నా వాటి పట్ల పెద్ద వ్యామోహం ఏమి ఉండదు. ఉన్నాయి అవి, అది వారి ఇంటి వాళ్ళ కోసం ఏదో ఒక రకంగా అవన్నీ ఉన్నాయి. కానీ అతను అంటే ఎవరైతే వైరాగ్యం ఉన్నవాడు ఉన్నాడో వాడికి వాటి పట్ల ఎప్పుడూ పెద్ద ఇది ఉండదు. ఉన్నాయి అంటే ఉన్నాయి, అది లేకపోతే నువ్వు ఉండగలుగుతావా అంటే బ్రహ్మాండంగా ఉండగలుగుతానంట. పట్టుపరుపులు ఉన్నా కూడా నేల మీద కూడా ఆనందంగా శయనించగలిగేవాడే అసలైన వైరాగ్యం కలవాడు. అంటే నాకు ఇది ఉందా లేదా అని చూడకుండా ఎక్కడైనా సరే, అందుకని చెట్టు అన్నారు. అక్కడ చెట్టు కింద ఏముంటాయి, రాళ్ళు రప్పలు లేకపోతే ఏదో ఉంటుంది అంతే తప్ప వేరే నీకు అనుకూలంగా ఏది ఉండదు. ఎగుడు దిగుడు నేల, ఎలా రకరకాలు పైన పక్షులు ఇలా ఏదో అన్ని ఉన్నా కూడా వాడు ఆ చెట్టు కింద ఆనందంగా విశ్రాంతి తీసుకోగలిగారు అని చెప్తాం. కాబట్టి ఇక్కడ సత్యముతో సంఘం చేసేవాడు ఈ పూర్ణ వైరాగ్యం కలిగి ఉండాలి. ఒక చెట్టు కింద క్లాసు పెట్టినా చీర మాసిపోతుందనో బట్టలు మాసిపోతాయనో ఆలోచించకుండా ఎక్కడంటే అక్కడ కూర్చోగలరు. అలాగే గురువు ఎక్కడ కనపడ్డా ఇబ్బంది పడకుండా, మనసులో లేసమాత్రమైన పరిసరాలు గమనించకుండా నమస్కారం చేయగలిగితేనే వాడు సర్వస్వ శరణాగతి పొందినట్టు. ఒట్టిగా చెప్పరండి మాటలన్నీ. నీలోని ఆ వైరాగ్యం, నీలో సహజ వైరాగ్యం కలిగినప్పుడే ఈ యొక్క జీవ బ్రహ్మైక్యం అంటే ఆ పరమానందాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. లేకపోతే అందువలన గురువుకి సాష్టాంగ నమస్కారం అనండి, ఎక్కడంటే అక్కడ నమస్కారం పెట్టడం అనండి, గురువు దగ్గర వినయంగా ఉండాలి అనటం, ఆడంబరంగా ఉండకూడదు అనటం,
మన ఆడంబరాన్ని గురువుకి ఆపాదించకూడదు. మళ్ళీ మీరు వేసుకున్నారు కదా అని నగలు గురువుకి తగిలించకూడదు. గురువుకి ఆ యొక్క గౌరవం ఇవ్వలేనప్పుడు అది ఎంతటి ఇది చూడండి. అంటే ఇక్కడ దైవం సమక్షంలో, గురువు సమక్షంలో ఎందుకు చెప్పారు అంటే, మీ లక్ష్యాన్ని మీరు మర్చిపోకుండా ఉండడానికి. ఎవరు మిమ్మల్ని లక్ష్య దిశగా, అంటే మీ లక్ష్యాన్ని మీకు అత్యంత సులభంగా, శీఘ్రంగా పొందింపజేయాలని మీకు బోధనండి, మార్గాన్ని చూపిస్తున్నారో, వారి పట్ల మీరు, అంటే వారి దగ్గర, వారి సమక్షంలో ఈ యొక్క వినయ విధేయతలు, ఈ యొక్క వైరాగ్యాన్ని మీరు గనక ఆచరణలో పెట్టనప్పుడు మీరు పొందలేరు. మీ లక్ష్యం నుంచి మీరు పక్కకు వెళ్ళిపోతే ఎలా పొందుతారు? ఎటువైపు ప్రయాణిస్తున్నామో మార్గము అదే ఉండాలి తప్ప అన్య మార్గం గుండా వెళ్ళరాదు. ఏమంటే ఇటు నుంచి అయినా వెళతామండి, అరుణాచలానికి ఎటైనా వెళ్ళొచ్చు అంటే, అవును, ఇటు నుంచి గంటలో వెళతాం, అటు నుంచి అయితే 4 గంటలు, తేడా లేదు. సమయం వృధా అయిపోలేదు. సమయాన్ని వృధా చేయకూడదు, సమయం సద్వినియోగం చేసుకోవాలని కదా బోధలో చెప్పబడింది. ఎందుకంటే ఎవరి సమయం ఏమిటి, ఇవన్నీ చాలా బోధలు అయిపోయాయి. సమయం ఎవరి కోసము ఆగదు. ముఖ్యంగా నీ కోసము అనుకుంటూ నువ్వు, లేదండి నా లక్ష్యం ఉంది, దృఢంగా ఉంది, కాకపోతే కొన్ని పనులు ఉన్నాయి అన్నావు చూసావా, అంతే, నీ సమయం ఇంకా తగ్గిపోతుంది. కాబట్టి నిజమైన వైరాగ్యం ఉండాలి వాడిలో. ఆ ధర్మం ఉన్నవాడికే ఆ వైరాగ్యము సహజంగా అలవడుతుంది. నా ధర్మాన్ని నేను చేస్తున్నాను, అది ఉద్యోగంలోనా, ఇంట్లోనే, ఎక్కడైనా సరే. ఇక్కడ ఆశించటం అనేది ఉండదు. ఉన్నప్పుడు మనసు బాధపడదు. ఆశించటం జరిగినప్పుడే మనసు బాధపడుతుంది. అది ఎక్కడైనా సరే. కాబట్టి జీవుడు అనేవాడికి నిజంగా నిజమైన సహజమైన వైరాగ్యం ఉన్నప్పుడు వాడికి బాధ అనేదే ఉండదు. ఎందుకంటే ఆశించటం లేదు. వైరాగ్యం అంటేనే ఆశించకపోవటం, లేసమాత్రమైన భావన లేకపోవటం అని ఎన్నోసార్లు చెప్తాం. అది బంధముల, వస్తువుల, ఏదైనా సరే. పరమతృప్తి అని మొదటి శ్లోకంలోనే చెప్పారు. అలాగే ఇక్కడ వృక్షం ఎందుకు చెప్పారంటే, ఆ వృక్షము కింద కూడా గాఢ నిద్రపోయేవాడు. మా గురుగారు ఒక ఆయన, నాకు అప్పుడు ఇంకా 30 ఏళ్ల లోపే కాబట్టి, నాకు ఆయన ఈ బేస్మెంట్ కోసం కట్టిన రాళ్ళ ఇది ఉండేది. అది ఎగుడు దిగుడుగా అసలేది. ఆయన ఆ రాళ్ల మీద కూడా పడుకుని నిద్రపోయేవాడు, గురక పెట్టేసి. చాలా ఆశ్చర్యంగా ఉండేది నాకు, ఎలా పడుకుంటాడు ఈయనని. అప్పుడు ఇంకా చిన్నతనం కదా, నేను కింద అక్కడంతా పడుకున్న దాన్నే, పడుకోగలుగుతాను, కానీ రాళ్ల మీద ఎలా అనే ప్రశ్న ఉండేది. తర్వాత వైరాగ్యం వచ్చాక అవన్నీ అర్థం అవుతాయి. ఆయన ఎక్కడికైనా సరే చెప్పులు లేకుండానే నడిచేవారు. ఎక్కడికి ప్రయాణం చేసినా సరే చెప్పులు ఎప్పుడూ ధరించలేదు ఆయన. సిటీకి వచ్చినా సరే ఆ చెప్పులు లేకుండా, విమానమైనా సరే అంతే. అలా ఆ చిన్నప్పుడు, అంటే అంత వైరాగ్యము అవన్నీ తెలియనప్పుడు ఎలా వీళ్ళు ఇది అనుకునేదారు. ఏది పెట్టినా తినేవారు. ఏదన్నా ఇది మీకోసము అని అంటే ఆయన కొంచెం విసుక్కునేవారు. ఎందుకు అవసరమా ఇదంతా, ఏమనేవారు కాదు. ఎందుకు అంత అవస్థ అనేవారు. అలా, అంటే మనం గురువులను చూసి నేర్చుకోవలసింది. అలా మొదట్లో చాలా ఆశ్చర్యంగా ఉండేది నాకు. సరే, ఆ తర్వాత ఆ జ్ఞానం కలిగాకనండి, ఏదైనా సరే అవన్నీ కూడా మనకి సహజ లక్షణాలుగా ఏర్పడతాయి. కాబట్టి గురువుల దగ్గర అత్యంత వినయంగా ఉండి తీరాలి. అధికులమని ఎక్కడ ప్రకటన చేయరాదు. ఆడంబరంగా వ్యవహారం చెయ్యరాదు. ఎందుకంటే ఆడంబరం అనేది నీ మనసుది, అది బాహ్యంలో ప్రదర్శిస్తావు. బాహ్యంలో ప్రదర్శించిన ఆడంబరం నీకు వినయాన్ని ఇస్తుందా? ఆలోచించుకోండి. అందుకని ఇక్కడ ఆ వృక్షమూలం గురించి చెప్తున్నారు. అలా ఎక్కడైనా సరే అలా మనం ఉండగలగాలి, సహజ వైరాగ్యం. అప్పుడు ఇహ వేరే జీవ బ్రహ్మైక్య స్థితి అంటూ లేదు. నీ మనసుకు ఎప్పుడైతే ఆ నిశ్చలమైన ఆ వైరాగ్యం కలిగిందో, స్థిరమైన వైరాగ్యము సర్వకాలాల్లోనూ ఉంది, అది స్థిరముగా. ఇక అప్పుడు దేనికి? ఇప్పుడు ఆయన వేసుకోలేదు కాబట్టి నేను చెప్పులేసుకోవటం నేనేం మానేయలేదు. అంటే గురువు నుంచి నేను నేర్చుకోలేదా అని కాదు. అక్కడ చెప్పులు ఉన్నాయి, ఆయన యొక్క దాంట్లో ఆయన అలా ఉన్నారు. మనము ఈ యొక్క గృహస్థాశ్రమం అనండి, అంటే ఇవన్నీ కూడా నేను చెప్పే సమర్థింపే అవుతుంది మీకు. అలా అని వైరాగ్యం లేదా అని కాదు.
ఆయన ఆ పద్ధతిలో ఆయన వెళ్ళారు. ఉంది కదా అని దాని మీద మోహం లేదు. ఈ డిఫరెన్స్ మీకు అర్థం కావాలి. ఎందుకంటే గబుక్కుని అనుకుంటారు కదా, మీరు వేసుకున్నారు, ఆయన వేసుకోలేదు. కాబట్టి ఆయన ఆ నిర్ణయం ఆయన తీసుకున్నారు. ఇక్కడ ఉంది కదా అని దాని మీద వ్యామోహం లేదు. ఉండి తీరాలి, ఇవే ఉండి తీరాలన్న వ్యామోహం లేదు. ఏదైతే అది అది అంటే ఆ విధంగా ప్రయత్నము లేని ఇది. ఎందుకంటే రమణ మహర్షి గోచి పెట్టుకు తిరిగారు. అయితే ఆయన మనస్థిత ఇంకో స్థిత ఇది కాదు బేరీజ్ వేయవలసింది. మనలో ఆ యొక్క ఆ పరమ వైరాగ్యం, పూర్ణ వైరాగ్యం మనలో ఉందా లేదా? పూర్ణ వైరాగ్యం ఉన్నప్పుడు ఎలా ఉన్నా పర్వాలేదు. వాటి పట్ల వ్యామోహం కానీ, అంటే వస్తువులు కానీ, బంధువులు కానీ, ఇంకోటి కానీ మీరు ప్రయత్నం చేస్తున్నారా? వారి ఉన్నతి కనండి, వారి కోసం అనండి, వారి కోసం నానా తిప్పలు పట్టం. వారు అడిగారనో వారు అడగలేదో ఎందుకండి అవన్నీ? నీకు ఏది పరమ శ్రేయస్సు? నువ్వు ఎలా ఉండాలి? అలా ఉంటున్నావా? ఎందుకంటే లక్ష్యం పెట్టి చెప్తున్నావు. లక్ష్యం చెప్పని వాళ్ళు ఎలా చేసినా పెద్ద గోడ ఉందండి వాళ్ళతో, ఇదే. కానీ నువ్వు లక్ష్యం అన్నావు. లక్ష్యం కోసం పాటుపడే వాళ్ళు లక్ష్యానికి ఏదైతే అడ్డంకులో అవి చెయ్యరా. ధీరత్వం ఉండాలి. ఎస్, నేను ఇలా ఉండి తీరుతా, ఇది నా లక్షణం ఇదే, అంతే అన్నప్పుడు ఏ బాధ లేదు. కాబట్టి శ్రేయస్సు దృష్ట్యా ఈ కోర్కెలు, ఈ సామానానండి, వస్తువులనండి, బంధాలని ప్రోగు చేయటాన్ని వదిలిపెట్టడం ఎంత ఆవశ్యకమో తెలుసుకోవాలి. అంటే లక్ష్యాన్ని చేరుకో, మొదట స్థిరత్వం పొందు. అప్పటి వరకు వాటి గురించి ఎందుకండి తాపత్రయాలు, ఇంకా వాటి గురించే తాపత్రయం, వాటి గురించి సమయాన్ని వృధా చేయటం. ముందు లక్ష్యాన్ని పొందు. అరుణాచలం వెళ్ళాలని బయలుదేరి దారిలో కనపడిన వాటి కోసం ఆవుకుంటూ ఇంకోటేదో చేస్తే క్షేత్రాల కోసమేనండి అంటే ఎందుకు? నువ్వు వెళ్ళేదే క్షేత్రం, మళ్ళీ వేరే క్షేత్రాలు. నీ లక్ష్యము ఈ సమయంలో చేరుకోవాలి, అంతే. ముందు లక్ష్యాన్ని చేరుకో. అలా చేసామనుకోండి, ఇవన్నీ అనుభవాలే. ఇటు తిరిగి అటు తిరిగి వెళ్ళి భేదం ఉన్నప్పుడు ఎన్నో చూడాలనిపిస్తుంది. అభేదం ఉన్నప్పుడు రమణ మహర్షి ఎక్కడికి కదిలారండి? ఎక్కడికి కదలేదు. అది హాయ్. కాబట్టి అందచందాలకు, భోగభాగ్యాలకి ప్రాముఖ్యత ఎందుకు? అందచందాలు కూడా చెప్పారు. మరి పైన పిట్టలుంటే ఏమైనా చేయొచ్చు కదా. మరి అందం పాడైపోదు, క్రీమ్ రాస్తారు ఇలా రకరకాల. కాబట్టి ఇక్కడ అంతరార్థాన్ని గ్రహించినప్పుడు చెట్టు అంటే మనకి ఏదో మామూలు భావన రాదు. ఆ యొక్క అంతరార్థం తెలుసుకోవాలి. ఎందుకు? ఆయన జ్ఞాన స్వరూపం. కాబట్టి మనకి మూలాన్ని చూపించడానికి ఆయన వృక్షం దగ్గర కూర్చుని ఉన్నారు. శిష్యులందరూ వస్తున్నారని తెలిసి ఆయన లోపల కూర్చోవచ్చు. ఆయన తలుచుకుంటే ఇంద్రభవనాన్ని నిర్మించగలరు. కానీ ఎందుకు జ్ఞానానికి వృక్షాన్ని చూపించారు అంటే ఆ పరమ వైరాగ్యానికి చిహ్నంగా చూపించారు. అంతే తప్ప అక్కడ వృక్షంలో ఎందుకని అంటే మామూలుగా ఎవరికి ఆలోచన రాదు అసలు. ఎందుకు దక్షిణామూర్తికి చెట్టు కిందే కూర్చున్నాడు? వేరే దేవతలు ఎవరు లేరు, చెట్ల కింద ఎవరు కూర్చోలేదు. అందరూ విష్ణుమూర్తి జ్ఞానాన్ని బోధించాడు కొంతమంది, అలా అన్ని ఉన్నాయి. కానీ ఎవరు చెట్టు కింద కూర్చుని కనపడలే. పాప ఈయన ఎక్కడ కూర్చున్నా చెట్టు కిందే కను అంటే ఈయన దక్షిణామూర్తి అంటేనే చెట్టు ఉంటుంది, చెట్టు లేకుండా ఆయన లేడని అర్థం. అంటే అర్థం ఏంటంటే పరమ వైరాగ్యము, జ్ఞానానికి ప్రధానమైనది ఆ వైరాగ్యం. అంటే ఆ వైరాగ్యం ఉన్నవాడు పరమానందంగా ఉంటాడు. ఇది కావాలి నాకు అనుకున్న వాడికి ఆనందం ఎక్కడ ఉంటుందండి? ఇది లేకపోతే అమ్మో అనుకున్న వాడికి ఆనందం ఉండదు. ఉన్నదానితో తృప్తిగా ఉన్నవాడు ఎక్కడున్నా ఆనందంగా ఉంటాడని చెప్ప. నీకు ఆప్షన్ లేదనుకోండి, చెట్టు కింద ఉన్నావు కానీ ఆనందాన్ని పొందగలుగుతావా? పొందలేదు. చెట్టు యొక్క అంటే ఆ యొక్క స్వచ్ఛమైన గాలనండి, ఇంకోటనండి ఆస్వాదించగలదు. అబ్బే ఆ యొక్క మనసు కొంతైనా దాని యందు ఇది అంటే అబ్బా ఎంత హాయిగా ఉంది అనుకునేవాడు ఆనందాన్ని పొందుతాడు. కొంతైనా దాని విలువనండి ఏదో గ్రహించిన వాడు. లేకపోతే ఆనందం ఎక్కడ కలుగుతుందండి? గదిలోంచి బయటకు వస్తారా? ఎందుకంటే గదిలో అన్ని ఉన్నాయి, సకల సౌకర్యాలు ఉన్నాయి, వస్తారా? రా. కాబట్టి ఇక్కడ ఆ వృక్షాన్ని చూపించటం అంటే అర్థం ఆ వైరాగ్యం. అలానే తినటం మానేయండి, ఏది మన్ని మానేయమని ఏం చెప్పలేదు, మీరు అనుభవించండి. కానీ అది లేకపోతే నేను లేను, అమ్మో నా వల్ల కాదు, నాకు చాలా కష్టం అవుతుంది, ఇలాంటి భావనలు ఆనందాన్ని ఇవ్వలేదు. ఎన్ని కోట్లు ఉంటే మటుకు ఆనందం ఉంటుందా? అప్పుడు ఉండదు. అందరికీ ఉన్నాయి. మీ అందరికీ సత్సంగంలో లేని ఉన్న వాళ్ళకి, డబ్బు లేని వాళ్ళ మీ అందరు కూడా డబ్బు ఉన్నవాళ్ళు.
కానీ వ్యామోహం, బంధువులు ఉన్నారు, అన్ని ఉన్నాయి, లేని వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? లేమితనం ఎవరికీ లేదు, అందరికీ అవసరాలకు మించే ఉంది. కానీ ఈ వ్యామోహం అనేది మిమ్మల్ని లక్ష్యం నుంచి దూరం చేస్తుంది. భోగం అనేది లక్ష్యం నుంచి దూరం. ముందు లక్ష్యంలో పూర్ణత్వం సంపాదించండి. లక్ష్యంలో ఎప్పుడైతే మీరు పూర్ణత్వం పొందుతారో, చేరుకున్నారు. అరుణాచలం వెళ్ళాక షాపింగ్ వెళ్ళండి, ఇంకోటి వెళ్ళండి, ఏం పర్వాలేదు. వెళ్ళక ముందే షాపింగ్లు చేస్తే ఎప్పటికి వెళ్తారు? ముందు మీ యొక్క ఏదైతే మీరు లక్ష్యంగా అనుకుంటున్నారో దాని అంతే పూర్ణత్వాన్ని సాధించారు. అప్పటి వరకు పరమ వైరాగ్యం ఉండి తీరాల్సిందే. అంటే తర్వాత పోతుందనా? పూర్ణత్వం వచ్చాక బొమ్మన్నా పోదు. ఇక్కడ వివేకానందుడు కూడా మంచి ఆస్తిపరుడే, కానీ ఆయన ఎలా ఉన్నారు? సన్యాసి జీవితం ఎలా గడపగలిగారు? ఇలా రకరకాలుగా ఉన్నాయి. మనకేమి తక్కువ ఇది లేదు, రమణ మహర్షికి ఏం తక్కువ ఉంది. కానీ ఆ వైరాగ్యం ఆచరణలో పెట్టాడు కాబట్టి ఆయన్ని ఈ రోజుకి మనం భగవాన్ అని ఆరాధిస్తున్నాం, ఆదర్శంగా తీసుకున్నాం, జ్ఞానానికి ప్రతీకగా ఆయన్ని చెప్పుకుంటున్నాం. దక్షిణామూర్తి రూపం అని ఇలా చెప్పబడుతుంది, ఎందుకంటే ఆయన ఆచరణలో చూపించారు కాబట్టి. కాబట్టి ఆచరణ అనేది అత్యంత ఆవశ్యకం. సరే, ఒక ఆయన ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్పారు. ఇల్లు కట్టుకోవాలంటే ఒక చెట్టు అడ్డం వచ్చింది, కానీ ఆయన దాన్ని చెట్టు అంటే కొట్టివేయకుండా ఆ చెట్టు చుట్టూరా అలా కట్టేసుకున్నట్ట ఇల్లు. సరే, కొంతమందికి భయం ఉంటుంది కదా, అమ్మో చెట్టు అది ఇదని. ఎవరి భయాలు, ఎవరి ధైర్యం వాళ్ళది. నువ్వు ధైర్యంగా ఉంటే అలా అలా కట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా కట్టుకుని అలాగే ఉండేవాట ఆయన, చిన్న ఇల్లు కట్టుకుని. మనిషి ఎంత పెద్ద భవంతి ఉన్నా ఒక దగ్గరే పడుకోగలడు, ఒక మంచం మీదే పడుకోగలడు. 10 మంచాల మీద ఒకేసారి పడుకోగలడా? 10 గదుల్లో ఉండగలడా? ఎన్నోసార్లు చెప్పుకున్నావు. ఎన్ని ఇళ్ళు ఉంటే మటుకు ఏమైంది ఏంటి ఒక ఇంట్లో. కొంతమందికి ఎన్ని ఇళ్ళు ఉన్నా సొంత ఇంట్లో ఉండే అదృష్టం లేదనుకోండి. హైదరాబాద్ లో కొనేసారు, అద్దెలు వస్తాయని 10 ఇవి ఎక్కడో వేరే ఊర్లో ఉంటాడు, ఏం లాభం అండి? కాబట్టి పెద్ద పెద్ద భవంతులు ఉండి ఏమిటి ఉపయోగం? అర్ధరహితమే కదా. స్టేటస్ సింబల్ అనుకుంటాడు ఇన్ని ఉండాలి అనేసి. ఒక రకమైన ఉత్సాహంట, మానసిక ఉల్లాసం. ఏం ఉల్లాసం అంటే ఇల్లు పాటు చేసిపోతే ఉల్లాసం గట్టేమైంది? కాబట్టి అందువల్ల అంటే ఈ ఆడంబరం కోసం వీటన్నిటికీ ప్రాముఖ్యత ఇస్తున్నారు అని చెప్తున్నారు. అది భవంతుల, కార్ల, స్టేటస్ సింబల్ ఇన్ని చెప్పడం ఎందుకు చెప్పండి? కాబట్టి స్టేటస్ సింబల్ కి వీటన్నిటికీ విలువ ఇస్తున్నారు. ఇక దాని ద్వారా వాడికి అబ్బో చాలా డబ్బు ఉందండి వీళ్ళకి అని ఎవరో అంటే ఎవరైతే డబ్బుకు విలువిస్తారో వాళ్ళే వాడికి విలువిస్తారు. వాడికి విలువ ఇవ్వని వాళ్ళు దాంతో ఏం పని అండి? నీ దగ్గర ఎంత డబ్బు ఉంటే ఏమిటి? నీలో ఉండవలసిన మంచి లక్షణాలు లేనప్పుడు వైరాగ్యం సంగతి తర్వాత. అసలంటూ మంచి లక్షణాలు లేనప్పుడు నీ దగ్గర ఎంత డబ్బు ఉంటే పడుతుంది? నీకు భయపడో, నీ డబ్బుకు ఆశపడో, నీకు రెస్పెక్ట్ ఇస్తారు. కానీ వాటికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు. నశించే వాటికి ప్రాముఖ్యత ఇస్తే నువ్వు అసలైన దాన్ని పొందలేవు. అంటే ఇక్కడ ఆ పూర్ణ వైరాగ్యాన్ని తెచ్చుకుని తీరాలి. అనవసరమైన ఈ నశించే వాటి గురించి వీడు నన్ను గొప్పవాడు అంటే ధనవంతుడిని అనుకోవాలి అన్న ఇది కానీ వాటికి కానీ ప్రయత్నము చెయ్యరాదు. కాబట్టి అన్ని కూడా కల్పితమైన విలువలే, అన్ని నశించేవే. పరమానందమే లక్ష్యంగా ఉన్నవారికి ఈ సత్యాలన్నా గ్రహించాలి. అవును కదా, ఇవన్నీ నశించేవే కదా. అయితే ప్రతివాడు ఏమనుకుంటాడంటే నాకు అలాంటి పరిస్థితి రాదు అంటాడు. నువ్వెవరు? నీ భవిష్యత్ ఏమిటో నీకు తెలుసా? తెలియదు. అసలు ఆయన అవన్నీ ఎందుకు? నీకు ఇప్పుడు పరమ సత్యం తెలియబడింది, ఏది మంచి ఏది చెడు, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదో నీకు తెలిసిన తర్వాత నాకు ఆ పరిస్థితి రాదని నువ్వు ఎలా అంటా? ఎలా చెప్పగలవు? ఇప్పటికే ఎన్ని పరిస్థితులు మారాయో తెలుసు, కొన్నిటికి అడ్జస్ట్ అయి ఉండట్లేదు. టు బి ఫ్రాంక్ చెప్పమంటే చెప్తారండి? ఎవ్వరు చెప్పరు. కాబట్టి అన్ని కల్పితమైన విలువలు, కల్పితమైనవే అన్ని కల్పితం అంటే అర్థమైన నశించేవి. కాబట్టి ఎందుకండి పరమ సత్యం తెలిసిన తర్వాత ఇవన్నీ అవసరమా? మనిషి తెలిసింది పరమ సత్యం, ఉన్నది ఆ యొక్క బ్రహ్మమే, ఆనందమే. కాబట్టి ఎందుకండి పరుగులు పెట్టక్కర్లా. నీకు రావాల్సింది నీ దగ్గరకు వచ్చి తీరుతుంది, ఏదో విధంగా వస్తుంది. అసలు ముందు స్థిరత్వం పొందరా, తర్వాత వాటి సంగతి. అంటే స్థిరత్వం పొందకుండా బాహ్యం వైపు చూస్తే ఏం చేస్తారు? కాబట్టి పరమ సత్యం తెలిసిన తర్వాత మీ అందరికీ పరమ సత్యం తెలియబడింది. కాబట్టి సాధన చేయకుండా ఇంకా ఆ యొక్క బాహ్యమైన నశించే వస్తువుల పట్ల వ్యామోహమో, ప్రయత్నమో, ఇంకోటో దానివల్ల
ఏ మాత్రము ఉపయోగం లేదని చెప్తున్నారు. మిథ్యా ప్రపంచంలో జీవిస్తాడు. కాబట్టి ఇక్కడ అందరూ కూడా ధీరత్వంతో, అంటే ధీరత్వం, వైరాగ్య విషయంలో ధీరత్వం ఉండాలి. మీ యొక్క మార్గ ప్రయాణంలో మీరు ధైర్యంగా ప్రయాణించాలి. లౌకిక విషయాల్లో భయంగానే ఉండాలి. ఎందుకు వచ్చినా ఇది బాబోయ్ ఏమిటి, అసలు వాటి గురించి ఆలోచన. నువ్వు స్థిరత్వం పొందు, ముందు వైరాగ్యాన్ని సంపాదించు. వైరాగ్యం అన్నా స్థిరత్వం అన్నా అన్ని ఒకటేనండి, మాటలు వేరు అంతే. అందులో పరమ సత్యం తెలిసిన తర్వాత ఆ సాధనని స్థిరత్వం పొందే వరకు ఆచరణ పెట్టవలసిందే. దానికి కావలసిన ధైర్యం మీలో ఉండాల్సిందే. అంటే ఎదిరించమని వేడే అవన్నీ కాదు అర్థం, వ్యతిరేకంగా ఉండమని కాదు. నువ్వు సాధన యందు స్థిరత్వం పెట్టుకో, సాధన లక్ష్యంగా ధ్యేయంగా పెట్టుకో. నిన్ను ఎదిరించేవాళ్ళు కానీ నిన్ను అనేవాళ్ళు కానీ ఎవరు ఉండరు. నీకు ఎప్పుడైతే దీనిలో కృత నిశ్చయం ఉంటుందో నీకు కావలసిన ధైర్యము పరిస్థితులు అన్ని ఆయన చూసుకుంటారు. ఎందుకంటే కృత నిశ్చయం ఉన్నప్పుడు నీవు ఆయన దగ్గరే ఉన్నావు. ప్రపంచమే ఆయనది. ఆయన సరిచేయలేనిది ఏదన్నా ఆయనకున్నదా? అసాధ్యం అంటూ లేని వాడి దగ్గర నువ్వు ఉన్నప్పుడు దేనికండి ఇంకా ఈ వ్యామోహము బంధాలు పట్టుకుని ఈయన వైపు ఇటువైపుకు వెళ్ళి వాళ్ళతో పాటు నువ్వు నశిస్తావు. నీకు ఇంకా పరమ అవకాశం లభించింది, అనుగ్రహం లభించింది. అంటే అందరూ కూడా ఆ యొక్క ధైర్యంతో మీరు పొందిన ఈ పరమానందాన్ని, అనుగ్రహాన్ని వృధా చేసుకోకండి. ఆ స్థిరత్వం పొందే వరకు స్థిరముగా లక్ష్య సాధన వైపే ప్రయాణం చెయ్యండి. ఆ బ్రహ్మం మీకు అన్ని విధాలుగా సహకరిస్తుంది అని వహామి అహం అన్నాడు. మీరే ఆ బ్రహ్మం అవుతారు. బ్రహ్మం అయ్యాక ఇంకేమిటండి? కాబట్టి అవ్వడానికే శ్రేయస్సు ఏది కలుగజేస్తుందో దాన్ని, బ్రాండెడ్ వస్తువు కోసమే కదండి అందరూ ప్రయత్నాలు చేస్తారు. ది బెస్ట్ కావాలంటారు కదా. అంటే బెస్ట్ కోరుకునేవాడు మరి లక్ష్యం వైపుకి వచ్చాడు. లక్ష్యం వచ్చినప్పుడు మరి లక్ష్యంలో ది బెస్ట్ గానే ఉండాలి కదా. అందువల్ల అందరూ కూడా జాగరూకులై సమయాన్ని వృధా చేయకుండా, అనవసరమైన భోగభాగ్యములందు మనస్సుని రమింప చేయకుండా, అది ఉండి తీరాలి, అది లేకపోతే అన్న భావనలు లేకుండా మనస్సుని గురువు యందో ఆ పరమాత్మ యందో లగ్నం చేయండి. సర్వము శుభంగా పరిణమిస్తుంది. శుభం భూయాత్. శివాయ గురవే నమః. 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 సాధారణ వస్త్రధారణలో అంటే సాధారణంగా జీవించే వారిని గుర్తించారని ఒక, అంటే కొంతమంది అభిప్రాయం. సాధారణ జీవితం అంటే ఆడంబరం లేని జీవితాన్ని గడిపే వారికి ఎటువంటి గుర్తింపు ఉండదని అపోహ చాలా ఉంది చాలా మందికి. అంటే ఆడంబరం కోరుకునేవారు ఆడంబరం కలవాడిని గుర్తిస్తారు సమాజంలో. అంటే మనము ఈ రోజుల్లో చూసిన పురాణాల సంగతి పక్కన పెట్టినా ఈ రోజుల్లో చూసినా కూడా ఎంతో మంది సాధారణ జీవితం గడిపి కూడా కీర్తి ప్రతిష్టలు పొందిన వారు ఉన్నారు. ఏమి సందేహం లేదు. ఇదంతా వాడి వాడి బుద్ధి ప్రకారం వాడి ఆలోచన అంతే తప్ప ఇక్కడ కేవలము ఆ యొక్క స్టేటస్ వల్లనే నాకు గుర్తింపు అని అనుకోవటం అనేది అది వాడి బుద్ధిదే. అవతల వాడు అలాంటి వాడే కాబట్టి వాడు వీడిని గుర్తిస్తాడు. మంచితనం అన్నది అందరినీ గుర్తిస్తుంది. నీలో గనక ఆ బ్రహ్మ లక్షణాలు మంచితనము ఉంటే పరమాత్మే నిన్ను గుర్తిస్తాడు. పరమాత్మ గుర్తించిన అంటే పరమాత్మ చే గుర్తించబడిన వాడికి
అనుధావంతి శతశః అని అమ్మ ఎప్పుడో చెప్పింది. రమణ మహర్షి ఎప్పుడూ ఆడంబరంగా లేదు, పెరియవారు ఎప్పుడూ ఆడంబరంగా. కొంతమంది సన్యాసం స్వీకరించి కూడా ఆడంబరాలకి విలాసాలకి అలా డాబు దర్పం అన్నీ ఉంటాయి. అంటే వాడికి కేవలం వస్త్ర సన్యాసం చేశాడని మాత్రమే అర్థం. ఏదో గృహస్థాశ్రమాన్ని మేబీ అనుకోవచ్చు. కానీ వాడిలో ఆడంబరం అంటే అసలైన అద్వైతం వాడికి సిద్ధించలేదు, పూర్ణమైన వైరాగ్యం వాడికి లభించలేదని అర్థం. సత్యం వారికి చాలా దూరంలో ఉన్నట్టు. విలాసవంతమైన ఇళ్లలో నివసించేవారు ఒక దుఃఖ మార్గం. అధిక సంపాదనకు ఆస్తులు ప్రోగు చేయుటకు మానవులు ఇచ్చే ప్రాముఖ్యమే మానవుల దుఃఖానికి ప్రధాన కారణం. అధికారము, ఆస్తిపాస్తులు, వాటి కోసము తీవ్రమైన వాంఛ మొదలైనవి ఈ అహంకారం యొక్క వివిధ రూపాలు. ఈ నేను గుర్తింపు పొందాలి. ఎక్కడైనా సరే నేను గుర్తింపు పొందడానికి నానా అవస్థలు. ఆత్మస్వరూపానికి జీవుడికి మధ్య దూరాన్ని ఈ యొక్క అహంకారం పెంచుతుంది తప్ప ఎక్కడా నశింపచేయదు. జీవుడుగా వాడు ఇంకా అహంకరిస్తూనే నేను నేను అంటూనే ఉంటాడు. నేను, నాది, నాది, ఇహ సరే మొదలు ఈ అహంకారం ఎప్పుడు పెంచుతూనే ఉంటుంది. అహంకారికి తన కోరిక తీర్చుకోవటమే ప్రధానం తప్ప ప్రకృతి సమతుల్యత కాదు. అంటే సత్యం తెలుసుకోవటం కాదు, సత్యంగా జీవించటం కాదు. తానే ఒక పరమ సత్యం అన్నది గుర్తించడు వాడు. గుర్తించినా ఆచరించడు. అది వచ్చిన మాట. ఎందుకంటే ఇప్పుడు సత్సంగంలో ఉన్న వాళ్ళందరికీ పరమ సత్యం ఏమిటో తెలుసు, కానీ ఇంకా ఆడంబర జీవితానికి అనండి, బాహ్య ప్రపంచంలో గుర్తింపులకి ఇంకా ప్రాకులాడుతున్నారు. ఇంకా మనసులో ఏవో సంకల్పాలు, ఏవో కోరికలు. ఈ నేనే అది వాడి యొక్క ఆసక్తులను, కోరికలను అలా పెంచి అవి దుఃఖానికే కారణమవుతాయి. రకరకాలు వాడికి వాడు సమర్థించుకుంటాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అంటాడు. నా వల్ల చాలా మంది సంతోషంగా ఉన్నారని కూడా అభిప్రాయపడుతుంటారు. ఇలా రకరకాలుగా ఉంటాయి వాడి ఆలోచనలు, సమర్థింపులు ఉండేవాళ్ళు. అంటే వాడికి సత్యం తెలిసి కూడా ప్రయోజనం లేదు. తానే ఆ పరమ సత్యము, పరమానందం తన రూపమే. రూపం అంటే ఈ బాహ్యమైన కనపడే రూపం కాదు, అసలు ఇంతంతగా వ్యాపించి ఉన్నది ఏదైతే కలదో అది అని తెలిసి కూడా ఆ సత్యం కోసం ప్రయత్నం లేస మాత్రమైనా చేయటం లేదా అంటే నామమాత్రంగా చేస్తారు. అది సరిపోదు. నువ్వు సర్వకాలాల్లో చెయ్యిరా, స్థిరత్వం పొందే వరకు, ఆ సత్యంగా నీవు భాషించే వరకు. అంటే 90% బాహ్య ప్రపంచము, 10% మాత్రమే సాధన ఉంటే ఎలా కుదురుతుంది? స్థిరత్వం పొందకపోవడానికి మెయిన్ కారణం ఇదే. తూకం వేస్తే బాహ్యమే తూగుతుంది తప్ప అద్వైతం ఎక్కడ తూగట్లేదు. తేలికే వెళ్ళిపోతుంది పైకి. ఏ సందేహం లేదు, మీ అందరూ స్థిరత్వం రాలేదంటే అర్థం. పరమ సత్యం తెలిసిన తర్వాత కూడా ఆ పరమ సత్యంగా స్థిరంగా ఉండకుండా, అంటే దాన్ని సంపాదించకుండా ఈ నశించేవి సంపాదిస్తారు. ఆ సంపాదనలో ఎప్పుడు ప్రాణాలు పోతాయో ఎవరికి తెలియదు. ఆ తర్వాత లేతే దేహము శక్తి లేకుండా ఉన్నప్పుడు, ప్రాణం పోలేదు, దేహానికి శక్తి లేదు, అప్పుడు ఏడిస్తే మటుకు సాధన చేయగలుగుతారా? ఏమీ చేయలేదు. ఎన్ని హెచ్చరికలు చేసినా నీ ఇష్టమని వదిలేస్తుంది. అందుకని అవి నచ్చుతాయి. పురాణ కాలక్షేపం, అక్కడ ఏం నీకు సాధన చెప్పబడలేదు, నువ్వు ఇలా ఉండి తీరాలా అని చెప్పబడలేదు. అరే నువ్వు ఉంటే నువ్వు స్వర్గం పొందుతావు, కాబట్టి ప్రాయశ్చిత్తానికి ఈ కర్మలు చేయి, యజ్ఞాలు, యాగాలు, దానాలు, ధర్మాలు, నువ్వు ఇవి చేసుకో, నీ పాపం ప్రక్షాళన అవుతుందంట. అసలైన సూక్ష్మంగా ఏది చెప్పడు. నువ్వు దాన ధర్మాలు చేసినంత మాత్రాన అంత కర్మక్షయం ఎలా అవుతుంది? పాపం అంతా ఎలా పోతుంది? నీ సంపాదనలోనే పాపం ఉంటే అది దానం చేసేటప్పటికి నీకు ఎలా పోతుందండి? కొత్త పాపం వచ్చింది కదా. పురాణాలన్నీ ఇలాగే ఉంటాయి. నువ్వు సంపాదించిన దాంట్లో ఇలా ఎన్నో ఉంటాయి బాహ్య ప్రపంచం. కాబట్టి దాన్ని వదలలేనండి అంటే మరి నీకు ఇంత అనుగ్రహం దేనికి? వృధా. అయితే పరమాత్మకు తెలియదా అంటే నీకు ఛాన్స్ ఇచ్చాడు, పరమ కరుణామూర్తి కదా, ఈ జన్మలో నువ్వు సాధిస్తావేమో అని ఆయన మీరు కూడా పిల్లలకి
ఒక అవకాశం ఇస్తారు, ఒరే ఈసారైనా నువ్వు అనుకుంటూ అంటూ ఉంటారు కదా. అలా పరమాత్మ మీకు ఈ జన్మలో ఒక అవకాశం ఇచ్చాడు, ధరించరా అన్నాడు. ఫ్రీగా బోధ, ఎన్నో రకాలు. బాహ్య అంతరముల మధ్య ఘర్షణ లేదు. బాగా సంపాదించి సంపన్నుడై భయఘర్షణలతో జీవితాన్ని ముగిస్తాడు. భయం, ఎవడేమంటాడో అని భయం, ఆస్తి నష్టపోతావేమో అని భయం, అసలు రకరకాల భయం. రోగం వస్తే భయం, ప్రాణం పోతుందేమో అని భయం. చిన్న రోగం రాగానే భయపడిపోతారు. ఎందుకంటే దైవం మీద నమ్మకం లేని వాడికి శరీరం మీద నమ్మకం, అయ్యో నేను పోతానేమో అనుకుంటాడు. ఆ న్యూస్ ఈ న్యూస్ వింటాడు, చదువుతాడు, ఆ రోగాలు తనకే ఉన్నాయి అనుకుంటాడు. ఇలా రకరకాల భయము, ఘర్షణ, ఇవే వాడికి మనశ్శాంతి ఏది, అసలు ఆనందం ఏది? క్షణిక ఆనందాలే అన్ని కూడా, ఎక్కడా కూడా ఏది. నిన్న మొన్న ఒక కథ చదివాను. ఒకడు బాగా డబ్బు సంపాదించాడు. సరే అప్పుడంటే బ్యాంకులు లేవు కదా, వాడు రోజు తన ఇనపెట్టలో ఆ డబ్బు చాలా పిసినారు వాడు అన్నమాట. వాడు ఇంట్లో వాళ్ళకి ఇవ్వడు, ఏమి ఇవ్వడు, ఆ డబ్బును చూసుకుని ముడుచుకుంటూ ఉంటాడట. సరే అదే ఊర్లో ఉన్న ఒక బికారి ఉంటాడు. వాడు అన్నట్ట, సరే నీకు డబ్బులు ఇస్తాను, 100 రూపాయలు ఎంతో, ఒకసారి నీ డబ్బును చూడనిస్తావా అని అడిగాడు. అంటే సరే డబ్బులు వస్తున్నాయి కదా అని వీడు సరే అన్నాడు. వీడెళ్ళి వాడు తీసి డబ్బు చూపించాట. అబ్బో అనేసి వచ్చి, నువ్వు నేను సమానమే అన్నట్టు. అదెట్లా, నాకు ఇంత డబ్బు ఉందంటే ఏంటి ఉపయోగము, నువ్వు డబ్బును చూసి మురుస్తున్నావు, నేను ఇప్పుడు ఆ డబ్బును చూసి మురిశాను, ఇద్దరం బికారులమే అన్నట్టు. సరే వాడు బాగుపడ్డా లేదా అని తర్వాత సంగతి. ఇక్కడ అర్థం ఏంటంటే డబ్బు సంపాదన గురించి చెప్పడం లేదు, అద్వైతం. ఇంతటి అనుగ్రహము పాణిద్వయం భోక్తం అమంత్రయంత, రెండు చేతులను దగ్గరికి చేర్చి ఆ దోసిలినే పాత్రగా చేసుకుని భుజించారు. సాధారణంగా పిల్లల్లో స్వార్థం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు దేనిని వేరే పిల్లలతో పంచుకోవడానికి ఇష్టపడరు. వారి భోజన పళ్ళెం, పాల కప్పు ఇలా ఎవరు ముట్టుకోవడానికి వారు ఇష్టపడరు. కొంతమంది పెద్దవాళ్ళలో కూడా ఈ లక్షణం కనపడుతుంది. బంగారు పళ్ళెం, బంగారు పువ్వున్న వెండి పళ్ళంలో భోజనం చేయటం భాగ్యవంతులమని ఒక గుర్తు కోసం కదా. సంసారులు అంటే అర్థం అజ్ఞానంతో ఉన్నవారు ఇష్టపడతారు. అదేం ఆరోగ్యాన్ని ఇవ్వదు. భోజనం ఆరోగ్యం ప్రధానంగా ఉండాలి కానీ ప్లేటు రంగు, దేనితో తయారు చేయబడింది మొదలైన విషయాలు అనావశ్యకములు. ఇవి అన్ని కూడా అహంకార సూచకాలు. రమణ భగవాన్ యువకుడిగా ఉన్నప్పుడు అలానే చేతిలోనే ఆహారాన్ని భిక్షగా స్వీకరించి తిన్నారు. తర్వాత అరిటాకును వాడారు. జీవితాలు బాహ్య ఆడంబరముల ఊబిలో కూరుకుపోయి ఉన్నాయి. వీటి ప్రాముఖ్యం జీవితంలో పెరుగుతున్న కొద్దీ జీవితం నుంచి సత్యం కనుమరుగవుతుంది. పరమ సత్యం, జీవితం నుంచి సత్యం కనుమరుగవుతుంది. అహంకారం అనేది మిథ్య అని, స్వరూపం అహంకారం కాదనే సత్యమే తెలియనప్పుడు తత్వమసి, అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యాలు వల్లించటం వ్యర్థం. చూసారా, నేనే వృధాగా చెప్పలేదు. చూడండి, వాచా వేదాంతం అంటే అదే. మరి అహం బ్రహ్మాస్మి అని మీరు ఎలా అనుకోగలుగుతారు అనే అర్హత ఉన్నదా ఆలోచించు. తత్వమసి గాని అహం బ్రహ్మాస్మి అని వాచా వేదాంతలుగా అసలు మీరు ఇప్పుడు ఏది చెప్పగలుగుతారు? ఏది చెప్పినా ఎంత వృధా. అసలు తత్వమసి, అహం బ్రహ్మాస్మి అనే వాక్యములను వల్లించటం వ్యర్థం. ఈ వాక్యములు వ్యర్థములైన నినాదములు కావు. ఇవి అనుసంధానం చేస్తే జీవన్ముక్తిని ప్రసాదించే అమృత వాక్కులు. మనస్సు అర్ధరహితములైన మిథ్యాభావముల భాండారం. అది పోని మేము కనీసం ఈ యొక్క మానవ జన్మలో మీరు పొందకపోతే మరో జన్మలో అయినా మీకు అది ఉపయోగపడి కాస్త అయినా మిమ్మల్ని సాధన ఎందు పురిగొలుపుతుంది. అంటే త్యాగము అంటే మీ వాళ్ళకి, బంధువులకో, తెలిసిన వాళ్ళకో ఇవ్వటం కానే కాదు. లేని వాడికి, అంటే ఎవరికైతే అవసరం ఉందో వాడితో నీకు ఎటువంటి ఇది లేదు, అంటే అవసరం లేదు నీకు, వాడు రేపొద్దున నిన్ను చూస్తాడు అన్న ఇది అసలు ఏది లేదు. వాడి దగ్గర నుంచి నువ్వు ఏది ఆశించకుండా ఉంటావో వారికి ఇవ్వటమే త్యాగం. అవసరంలో ఉన్న వాడికి త్యాగం. ఏమండి మేము అవి కూడా చేస్తామండి. ఎంత చేస్తున్నావు? ఆశించి చేస్తావా, ఏది చేస్తావు? ఇవన్నీ ఏవో లెక్కలు ఉంటాయిలేండి. కాబట్టి త్యాగం అటో ఇచ్చారండి అక్కడ కూడా. ప్రతిఫలం ఆశించకుండా అనేది ఇందాకే చెప్పారు, అర్హులైన వారికి ఇవ్వటం.
మనం మనసు నుంచి పక్కకు జరిగి మనస్సును సాక్షిగా పరిశీలించాలి. ఈ మిథ్యా ప్రాపంచిక విలువలను నిష్క్రమింపజేయడం అప్పుడు పెద్ద కష్టమేం కాదు. అసలు స్థిరంగా ఆలోచించాలి కదా. ఎప్పుడో చెప్పావు ఇంతకుముందు చాలా నిష్కర్షగా నిష్పక్షపాతంగా మీ ఆచరణ దైనందిన జీవితంలో మీ యొక్క అంటే మనసా వాచా కర్మణ మీరు చేసేవన్నీ గనక మీరు నిష్పక్షపాతంగా వాటిని పరిశీలిస్తే సమర్థింపుల జోలికి వెళ్ళరు. అప్పుడు ఆ యొక్క పరమ సత్యాన్ని పొందడానికే కృత నిశ్చయులు అవుతారు. కానీ అలా జరగటం లేదు. వివేక విచక్షణాలు, సావధాన చిత్తం ఇవేవి మనం వాడటం లేదు. ఎందుకంటే అన్ని తెలిసిపోయినట్టుగా ఉన్నాయి. అన్ని తెలిసిపోయినట్టుగా ఉన్నాయి కానీ సమర్థింపు మానట్లేదు. సమర్థింపు పోతే తప్ప కృత నిశ్చయం కలగదు, దృఢ నిశ్చయం కలగదు. ఆచరణకి అన్ని తెలిసినట్టే ఉన్నాయి. ఎలా ఏం చేయకూడదో తెలుసు, అన్ని తెలుసు కానీ చేయటాలి. దానికి ఒక సమర్థింపుని జోడిస్తారు. ఎప్పుడైతే సమర్థింపు వచ్చిందో అది నేనే అంటే అహంకారమే. అంతే. ఎప్పుడైతే అలా నిష్పక్షపాతంగా ఉంటారో అప్పుడు ఈ నేను నశించడం పెద్ద కష్టమే కాదు. శ్రేయమపి కుత్సయంతః సంపద పట్ల కూడా అనాసక్తి. శ్రేయము అంటే సంపద. ఏవగింపు గలవారు ఆత్మజ్ఞానాసక్తులైన వేదాంత విద్యార్థులకు సంపద పట్ల విముఖత్వం అన్నది సరి అయిన దృక్పథం. అక్కడ అనాసక్తి ఉంటేనే ఆత్మజ్ఞానం ఎంత ఆసక్తి కలుగుతుంది. ఇక్కడ ఆసక్తి కలిగింది, మీ అందరికి ఏం సందేహం లేదు. ఆత్మజ్ఞానం ఆసక్తి కలిగింది కానీ కొంచెమే కలిగింది. ఎంత ఆసక్తి కలగాలో అంత ఆసక్తి ఇక్కడ లేదు. ఎంత అనాసక్తి అక్కడ ఉండాలో అంత ఆసక్తి అక్కడ పెట్టారు. అది వచ్చింది, వేరే ఏం లేదు. అన్నీ తెలిసి ఇక్కడ కూడా, అక్కడ అసలు ఏమీ తెలియదు. తెలియని దగ్గర ఏమో మహాశక్తి. అంటే ఎక్కడ ఏది తెలియదో, ఏది లేదో, అన్ని నశిస్తాయో అక్కడ పరమమైన ఆసక్తి. ఎక్కడ అన్ని తెలుసో అది పరమ సత్యమో అక్కడ మటుకు అనాసక్తి. అది వచ్చింది. ఏం ఆసక్తిని అటు పంపించి అనాసక్తిని బాహ్యంలోకి తీసుకొస్తే చాలు. కానీ అది చేయటమే ఎంత కష్టంగా ఉందో. అంటే ఇష్టం లేకపోబట్టండి ఇదంతా. ఇష్టం ఉంటే ఎంతసేపు అండి? ఇష్టం ఉంటే ఏ పనైనా చిటికలో చేస్తారు. ఇష్టం లేకపోతేనే రకరకాల సమర్థింపులు అవి. కాబట్టి వేదాంత విద్యార్థుల కంటే సాధకులని అర్థం. వేదాంత విద్యార్థులు అంటే వేద పాఠశాలలు కాదండి. వేదాంతం అద్వైతం. అద్వైతం కావాలనుకున్న విద్యార్థులు మీరందరూ సాధకులు. మీకు అత్యంత ఆవశ్యకం. ఇదే అసలైన దృక్పథం. సంపద వైపు చూడటం, సంపదను ఆరాధించటం పతనమే. డబ్బు ఆస్తిపాస్తులు సంపాదించాలనే పిచ్చి చాలా చెడ్డ బంధ హేతువు. ఈ ప్రపంచంలో నాది అనేది ఏదీ లేదు. ఈ ప్రపంచాన్ని రంగస్థలం మీద ఒక నాటకాన్ని చూసినట్లుగా చూడాలి. మీరు ఒక పాత్రధారులు అంతే. సినిమా అయిపోయాక వాడు వేషం తీసి ఇంటికి వెళ్ళిపోతాడు. అంతేగాని రాజుగారి లాగానో దేవుళ్ళలాగా అలాగే కూర్చోడు. ఎవరి తర్వాత దండం పెట్టరు. సినిమాలో దండం పెడతారు తప్ప బయట దండం పెట్టరు. అది పిచ్చి. వాడు వేషం తీసొచ్చాక మీరు దేవుడు అండి అని చెప్పి దండం పెడతారా? మరి సినిమాలో పోయినట్టు యాక్షన్ చేస్తే పోయాడు అందరే. కాబట్టి ఈ యొక్క ఒక నాటకం లాగా చూడాలి. పాత్రధారులు అంతే. డైరెక్టర్ ఆ పరబ్రహ్మమే. ఆయన చెప్పినట్టుగా నేను ఆడతాను, నాకేం సంబంధం లేదు ఇందులో అన్నట్టుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ గృహస్థాశ్రమంలో కొంత భోగము, కొంత ఇవి ఉంటాయి. అందులో దోషం లేదు. కానీ ఒక స్థాయి చేరాక భోగాలకు స్వస్తి పలకాలి. అందుకే పూర్వకాలము వానప్రస్థాలన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒక స్థాయి చేరేటప్పటికీ అంటే ఈ పరమ సత్యం తెలిసిన తర్వాత భోగాలకి స్వస్తి పలకాలంటే అనుభవించద్దు అని అర్థం కాదు. దాని గురించిన ప్రయత్నాలు ఆపేయాలి. అనవసరమైన కాలయాపన చెయ్యరు. సత్యం తెలియబడింది తర్వాత నేను చెప్పాను. మీ అందరికి సత్యం తెలియబడింది కాబట్టి ఇంకా అసలు ఏది లేదు. ఉన్న ఆస్తులు సరిపోవా అంటే ఎవరైనా సరిపోతాయని ధైర్యంగా అన్నవాడు అసలు మళ్ళీ సంపాదన వైపు దృష్టి పెట్టాడు. నీవు నీ జీవితాన్ని అంతా ఎందుకు అలా వృధా చేస్తున్నావు? సమయం ఎంత గడిచిపోయినది,
నీకు ఇంకెంత సమయం ఉందో నీకు తెలుసా? కానీ ఒక అహంకారం, ఏం పర్వాలేదు సాధన చేస్తూ సంపాదన కూడా చేస్తానన్నారు. నెవ్వర్. అది కేవలం సమర్థింపే. సంపాదిస్తూ నేను అద్వైతాన్ని పొంది తీరుతాను అనేది కల్లోని మాట. అది ఎప్పటికీ జరగదు. వాచా వేదాంతమే. నిక్కచ్చిగా చెప్పటమే. నీకు సంపాదన పట్ల ఉన్నది కాబట్టే నువ్వు సంపాదించిన వాటి గురించి నువ్వు ఇది చాలు అని నువ్వు అనటం లేదు. నీ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని. అద్వైత సాధన చెయ్యమని చెప్తూ ఉంటే అద్వైతం చెయ్యకుండా, అద్వైతంలో సిద్ధి పొందకుండా ఇంకా సంపాదించాలి, ఇంకా కూడబెట్టాలి, ఏవో అంటారు. అప్పులు తీర్చుకోవాలని అంటారు కొంతమంది. ఉన్న ఆస్తి ఎంత లెక్క పెడితే అప్పులు తీరవండి. కానీ ఆలోచన వేరుగా ఉన్నప్పుడు ఏవో కారణాలు చెప్తారు. కారణాలు చాలా ఉంటాయి, సమర్థింపులు చాలా. ముందు నువ్వు అద్వైతంలో సిద్ధి పొందమంటే అది మడుగు చేయి. ఇక్కడ చెప్పేది అదే. కాబట్టి ఇద్దరు వైరాగ్యాన్ని అభ్యసించాలి. ఒక స్థాయి చేరాక భోగాలకు స్వస్తి పలక. సరే, గృహస్థాశ్రమంలో ఇద్దరు ఒకే రకంగా ఉంటారని లేదు ఈ కలికాలంలో అనండి. ఏదైనా సరే అదృష్టవశాత్తు ఈ యొక్క సత్సంగంలో చాలా మంది భార్యాభర్తలు ఉన్నారు. సరే, కొంతమంది భార్యలకి ఇందులో ఉంది, కానీ భర్తలు ఇంకా సంపాదన పట్ల కోరికలతోనే ఉన్నారు. ఏం చేస్తారు పాపం? కాబట్టి భర్త సంపాదించలేని భార్య ఏమి ఇదవక్కర్లే. తన మార్గాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. తను చక్కగా తన సాధన ఎందు లక్ష్యాన్ని ఏర్పరచుకుని లక్ష్యాల్లో సిద్ధి పొంది తీరాలి, అంతే. జీవితం ఎవరికి ఇన్నాళ్ళని ఎక్కడ గ్యారంటీ ఇవ్వలేదు. కాబట్టి సన్యాసం తీసుకోక్కర్లేదు. కలిసి ఉంటూనే వైరాగ్యపూర్ణంగా ఉండాలి. కట్టే వస్త్రము దేహాన్ని ప్రకృతి శక్తుల నుండి కాపాడడానికి, పౌర సమాజంలో సంచరించడానికి ఉద్దేశించిందే కానీ ఫ్యాషన్ కోసం కాదు. ఈ విషయాన్ని గుర్తించాలి. వస్త్రధారణ ద్వారా జనులను ఆకర్షించాలి అనుకోవడం అజ్ఞానం. ఏవైతే చెప్పబడుతున్నాయో బోధల్లో వాటి యందు శ్రద్ధాభక్తులు కలిగి ఆచరణలో పెట్టండి. శుభం భూయాత్.